ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా వరంగల్ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి కాళోజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డు బైఠాయించి కాళోజీ జంక్షన్ లో ధర్నా చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పార్టీ శ్రేణులు. ఈ ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం, 10 ఏళ్ల నుండి కేంద్రంలో ఉన్న బీజేపీ, మోడీ, అమిత్ షా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుందన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రజల పక్షాన ఎవరు పోరాటాలు చేసినా, ప్రజల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం ఎవరు పోరాడినా ఆ వ్యక్తులపైన, సంఘాలపైన, సంస్థలపైన, పార్టీలపైన, నాయకులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేంద్ర అధీనంలో ఉన్న సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయిస్తూ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. దేనికి కూడా భయపడేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ కుడా చైర్మన్ లో సుందర్రాజు యాదవ్, మర్రి యాదవ్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, కార్పొరేటర్లో సోదా కిరణ్, ఇమ్మడి లోహితాయరాజ్, బొంగు అశోక్ యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్లో తాళపల్లి జనార్దన్ గౌడ్, పులి రజనీకాంత్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు నయీముద్దీన్, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన, గతంలో ఉన్నటువంటి మంత్రులపైన ఈడీ, ఐటీ దాడులు చేస్తూ చివరికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినటువంటి ఒక మహిళా సోదరుమణి కేసీఆర్ గారి పుత్రిక పైన కూడా నిన్న అకారణంగా, అక్రమంగా ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేయటం, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. వారికి అండగా నిలబడాలని చెప్పి రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన నిలబడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన కక్షపూరితంగా అనేక చర్యలు చేపడుతూ ఈరోజు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను, మహారాష్ట్రలో కానీ ఇతర ప్రభుత్వాలను కూల్చి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి విఫలయత్నం చేసి, మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ప్రజల పక్షాన ఎవరు పోరాడినా, ప్రజల హక్కులు కాపాడాలన్నా, రైతుల హక్కులు కాపాడాలన్నా వ్యక్తులపైన, సంస్థలపైన, సంఘాలపైన, ప్రభుత్వాలపైన, పార్టీలపైన మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు చేస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.